Good morning children. మనం చాప్టర్ 2 సాయిల్స్ ఆఫ్ ఇండియా లెసన్ డిస్కస్ చేస్తున్నామమ్మా. దాంట్లో ఫార్మేషన్ ఆఫ్ సాయిల్ ఏంటో చూసాం, లేయర్స్ ఆఫ్ సాయిల్ చూసాం, ఎన్రిచింగ్ ద సాయిల్, సాయిల్ ఎరోషన్, డిఫారెస్టేషన్, ల్యాండ్ స్లైడ్స్, ఫ్లడ్స్ ఇవన్నీ డిస్కస్ చేసాం. అలాగే టైప్స్ ఆఫ్ సాయిల్ ఏంటో కూడా డిస్కస్ చేసాం. ఓకేనమ్మా. ఈ లెసన్కి సంబంధించి మనకి ఈరోజు లెసన్లో ఒక టేబుల్ ఇచ్చాను. ఆ టేబుల్ ఏంటో డిస్కస్ చేద్దాం. ఓకేనమ్మా. చూడండి, టైప్స్ ఆఫ్ సాయిల్. ఓకేనా, టైప్స్ ఆఫ్ సాయిల్. ఫస్ట్ వన్ బ్లాక్ సాయిల్, రెడ్ సాయిల్, మౌంటైన్ సాయిల్, డిజర్ట్ సాయిల్, laterite soil, alluvial soil. Here practice zone 4, page number 30, textbook. ఓకేనమ్మా. టెక్స్ట్ బుక్లో టేబుల్ మనం ఈరోజు కంప్లీట్ చేద్దాం. ఫస్ట్ టైప్స్ ఆఫ్ సాయిల్. ఓకేనా, చూడండి. ఇప్పుడు వాటి కలర్ రాయాలంట. ఫస్ట్ మనకి ఇక్కడ సాయిల్స్ గురించి మనం ఏమేమి తెలుసుకున్నామో అవి అన్నీ ఇక్కడ ఉన్నాయి. కలరు, characteristic of the soil, states or regions, crops grown in this soil. అంటే సాయిల్ యొక్క కలర్ ఏంటో చెప్పాలి, దాని యొక్క క్యారెక్టర్ ఏంటో చెప్పాలి. సాయిల్ యొక్క క్యారెక్టర్ అంటే అది ఎలా ఉంటుందో చెప్పాలి. స్టేట్స్ ఆర్ రీజియన్, ఏ ఏ ప్లేసెస్లో ఉంటుందో చెప్పాలి. క్రాప్స్ గ్రోన్, ఏవేవి పంటలు ఈ సాయిల్లో ఉంటాయో మనం ఈ టేబుల్ ఫిల్ చేద్దాం. ఓకే మా. ఫస్ట్ వన్, black soil color is black. Black soil color is black. And red soil color is red. And mountain soil color is brown. Mountain soil color is brown. Desert soil color is light brown. Desert soil color is light brown. Laterite soil color is rusty red. Rusty red. Alluvial soil color is reddish brown. మన ఇండియాలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్స్ ఉన్నాయి కదమ్మా. అవి ఒక్కొక్క ప్లేసెస్లో ఒక్కొక్క కలర్ ఒక్కొక్కలా ఉంటాయి. చూడండి, మనం టైప్స్ ఆఫ్ సాయిల్స్ ఏంటో చూసాం. బ్లాక్ సాయిల్ బ్లాక్ కలర్, రెడ్ సాయిల్ రెడ్ కలర్, మౌంటైన్ సాయిల్ బ్రౌన్ కలర్, డిజర్ట్ సాయిల్ లైట్ బ్రౌన్, లాటరైట్ సాయిల్ రస్టీ రెడ్, అల్యూవియల్ సాయిల్ రెడ్డిష్ బ్రౌన్. చూడమన్నీ డిఫరెంట్ కలర్స్లో మనకి సాయిల్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ద సాయిల్. సాయిల్ యొక్క క్యారెక్టర్ ఎలా ఉంటుందో చూద్దాం. ఈ బ్లాక్ సాయిల్ వచ్చేటప్పటికి హై ఎబిలిటీ టు రిటైన్ మాయిశ్చర్. హై ఎబిలిటీ టు రిటైన్ మాయిశ్చర్ అంటే ఈ బ్లాక్ సాయిల్లో తేమ అనేది ఎప్పుడు కూడా హై ఎబిలిటీ, అంటే ఆ మట్టి చాలా ఫెర్టైల్గా తేమగా ఉంటుందంటే ఈ బ్లాక్ సాయిల్. అండ్ రెడ్ సాయిల్ నాట్ వెరీ ఫెర్టైల్. రెడ్ సాయిల్ వచ్చి నాట్ వెరీ ఫెర్టైల్, బట్ మనం మాన్యూర్ కనుక యాడ్ చేస్తే ఇది ఫెర్టైల్గా అవుతుంది అని చెప్పి మనం లెసన్లో చదువుకున్నాం. రెడ్ సాయిల్ ఫెర్టైల్గా ఉండదు, కానీ మనం మాన్యూర్ని తీసుకెళ్ళి మిక్స్ చేస్తే ఇది కొంతవరకు ఫెర్టైల్గా అవుతుందంట. అండ్ నెక్స్ట్ మౌంటైన్ సాయిల్ రిచ్ ఇన్ హ్యూమస్. రిచ్ ఇన్ హ్యూమస్ అంటే ఏంటమ్మా, మనకి చెట్లు జంతువులు ఇవన్నీ చనిపోయిన తర్వాత మట్టిలో కలిసిపోయి ఆ సాయిల్ అంతా ఫెర్టైల్గా ఉంటున్నాం కదా, అలాంటి దాన్ని హ్యూమస్ అంటారంట. ఈ మౌంటైన్ సాయిల్లో ఈ హ్యూమస్
చాలా అధికంగా ఉంటుందంట, రిచ్ చాలా ఎక్కువగా ఉంటుందంట. అండ్ డిజర్ట్ సాయిల్ ఇది శాండీగా ఉంటుంది, ఇసుకగా ఉంటుందంట, శాండీగా ఉంటుంది. కెనాట్ హోల్డ్ మచ్ వాటర్, ఇది వాటర్ని అబ్జర్వ్ చేయలేదంట. కెనాట్ హోల్డ్ మచ్ వాటర్, ఇది ఎక్కువ వాటర్ని అబ్జర్వ్ చేయలేదు. అలాగే డిజర్ట్లో వచ్చేటప్పుడు మనకి రెయిన్ఫాల్ కూడా చాలా తక్కువ, రిసీవ్ వెరీ లిటిల్ రెయిన్ఫాల్. సో మనకి ఇక్కడ ఇసుకగా ఉంటుంది, వాటర్ కూడా ఎక్కువ అబ్జర్వ్ చేయలేదు. అండ్ లాటరైట్ సాయిల్ పోరస్ ఇన్ నేచర్, మనకి స్మాల్ ఇన్సెక్ట్స్ అన్నీ కూడా ఎర్త్ లోపలికి బరోస్ పెట్టుకుంటున్నప్పుడు పైన చిన్న చిన్న హోల్స్ ఉంటాయి కదా, శ్వేతరంధ్రాలు అంటారు కదా, వాటిని పోరస్ అంటారు. ఇవి నేచర్లో సహజంగా ఏర్పడ్డాయి, అంటే మన ఎర్త పైన చిన్న చిన్న హోల్స్లా ఉంటాయి, అంటే లాటరైట్ సాయిల్ పోరస్. అండ్ నెక్స్ట్ అల్యూవియల్ సాయిల్ వచ్చి వెరీ ఫెర్టైల్, అల్యూవియల్ సాయిల్ వచ్చి చాలా ఫెర్టైల్గా ఉంటుందంట. ఓకేనమ్మా, చూడండి ఒకసారి టైప్స్ ఆఫ్ సాయిల్లో కలర్ ఏంటో చూసాం, దాని క్యారెక్టర్ ఏంటో చూసాం. నెక్స్ట్ వన్ స్టేట్స్ ఆర్ రీజియన్స్, అవి ఏ ఏ ప్లేసెస్లో ఫౌండ్ అయి ఉన్నాయో మనం చూద్దాం. అండ్ బ్లాక్ సాయిల్ వచ్చి మహారాష్ట్ర, గుజరాత్ అండ్ మధ్యప్రదేశ్. మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్ అండ్ డెక్కన్ రీజియన్. సమ్ పార్ట్స్ ఆఫ్ ద డెక్కన్ రీజియన్, మనకి ఇవన్నీ కూడా డెక్కన్ రీజియన్లోనే వస్తాయి. అండ్ నెక్స్ట్ రెడ్ సాయిల్ ఎక్కడ ఉంటుందంటే తమిళనాడు, మహారాష్ట్ర, జార్ఖండ్, ఒడిస్సా అండ్ ఆంధ్రప్రదేశ్ బ్లాక్ సాయిల్ వచ్చి మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్. మ్యాక్సిమం ఈ బ్లాక్ సాయిల్ డెక్కన్ రీజియన్లో కవర్ అయి ఉంటుందండి. డెక్కన్ రీజియన్ అంటే మన సదరన్ ఇండియా. ఈ మహారాష్ట్ర, గుజరాత్ వచ్చినప్పుడు మళ్ళీ మనకి వెస్ట్లో వెళ్తుంది. అయినా సరే కొన్ని ఏరియాస్లో ఈ బ్లాక్ సాయిల్ అనేది ఉంటుందండి. గుజరాత్ వెస్ట్, మధ్యప్రదేశ్ వచ్చి మనకి సెంట్రల్ ఇండియా. అలాగే డెక్కన్ రీజియన్లో కొన్ని స్టేట్స్లో ఉంటుందండి, డెక్కన్ రీజియన్లో. అలాగే రెడ్ సాయిల్ వచ్చి తమిళనాడు, మహారాష్ట్ర, జార్ఖండ్, ఒడిస్సా అండ్ ఆంధ్రప్రదేశ్ రెడ్ సాయిల్. అలానే మౌంటైన్ సాయిల్ వచ్చి ఎక్కువగా మౌంటైన్ స్లోప్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్లేసెస్లో ఉంటాయంట. హిమాచల్ ప్రదేశ్, లద్దాఖ్, జమ్మూ అండ్ కాశ్మీర్, ఎట్సెట్రా. మా మౌంటైన్ సాయిల్, మౌంటైన్ స్లోప్స్ ఎక్కడైతే ఎక్కువగా ఉంటాయో ఆ స్టేట్స్లో ఉంటుందంట. ఫర్ ఎగ్జాంపుల్ హిమాచల్ ప్రదేశ్, లద్దాఖ్, జమ్మూ అండ్ కాశ్మీర్ ఎట్సెట్రా. అండ్ నెక్స్ట్ డెజర్ట్ సాయిల్ ఈజ్ ఫౌండ్ ఇన్ రాజస్థాన్ అండ్ గుజరాత్. రాజస్థాన్ అండ్ గుజరాత్. And the laterite soil is found Western Ghats, and parts of Tamil Nadu.
తమిళనాడు. Laterite soil is found in Western Ghats. మనకి కనుమలు ఉంటాయి, కనుమలు ఘాట్స్ అంటారు. ఆ ఘాట్స్లో కొన్ని పార్ట్స్ ఆఫ్ తమిళనాడులో కొన్ని పార్ట్స్లోను ఈ వెస్టర్న్ ఘాట్స్లోను లాటరైట్ సాయిల్ అనేది ఫౌండ్ అయి ఉంటుందండి. అండ్ నెక్స్ట్ వన్ అల్యూవియల్ సాయిల్. ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ నార్థన్ and coastal plains of India. Coastal plains of India. అల్యూవియల్ సాయిల్ ఎక్కడ ఫౌండ్ అయి ఉంటుంది అంటే మన ఇండియాకి నార్థన్ సైడ్లో, అలానే కోస్టల్ ప్లేన్స్ అంటే తీర ప్రాంతాలు ఎక్కడైతే ఉంటాయో ఆ ఏరియాస్లో ఈ అల్యూవియల్ సాయిల్ అనేది ఉంటుందంట. ఓకేనా? అండ్ నెక్స్ట్ క్రాప్స్. ఇక్కడ ఏవే పంటలు పండుతాయంటే క్రాప్స్ అంటే పంటలు కాటన్, గ్రౌండ్నట్, మిల్లెట్స్, ఆయిల్ సీడ్స్, రైస్ అండ్ వీట్. ఈ బ్లాక్ సాయిల్ వచ్చేటప్పుడు చాలా ఫెర్టైల్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ పండే పంటలు కూడా మంచిగానే పండుతాయంట. వాటిల్లో మనకి ఇంపార్టెంట్గా పండేవి ఏంటంటే కాటన్, గ్రౌండ్నట్, మిల్లెట్స్, ఆయిల్ సీడ్స్, rice and wheat. And next one, red soil. Bengal gram, green gram, castor seeds. ఎక్కువగా ఇవి ఉంటాయంటాం ఇక్కడ. ఓకేనా? అండ్ నెక్స్ట్ మౌంటైన్ సాయిల్లో రెడ్ సాయిల్లో వచ్చేటప్పటికి బెంగాల్ గ్రామ్, గ్రీన్ గ్రామ్, క్యాషర్ సీడ్స్ ఇలాంటివి ఎక్కువగా అంటే మన కందులు, మినుములు, పెసలు అంటాం కదా, అలాంటివి ఆముదపు గింజలు ఇలాంటివి ఎక్కువగా ఈ సాయిల్లో పడుతాయంట. అండ్ నెక్స్ట్ మౌంటైన్ సాయిల్లో ఏముంటాయంటే యాపిల్, పీర్, పీచ్ అండ్ పామ్. మనకి హిమాలయాస్ ఉంటుంది కదా, ఈ మౌంటైన్స్ ఎక్కువగా అక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లో ఎక్కువగా ఈ ఫ్రూట్స్ జాతికి చెందిన పంటలు ఎక్కువగా పండుతూ ఉంటాయంట. అండ్ నెక్స్ట్ డిజర్ట్ సాయిల్, బార్లీ, అండ్ మిల్లెట్స్. డిజర్ట్ సాయిల్లో వచ్చేటప్పుడు మనకి బార్లీ, మిల్లెట్స్ అంటే జోవార్, రాగి, బజ్రా అంటారు కదా, జొన్నలు, సజ్జలు, రావులు అలాంటివి పండుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్ లాటరైట్ సాయిల్. మన తమిళనాడులో ఎక్కువగా పండుతూ ఉంటాయి. కాఫీ, టీ, రబ్బర్, కోకోనట్ ఇలాంటివి ఎక్కువగా మనకి మద్రాస్, తమిళనాడులో కనిపిస్తూ ఉంటాయి. కోకోనట్, టీ అండ్ స్పైసెస్ మనకు తెలుసు కదా, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క అంటారు కదా, అవన్నీ కూడా ఇక్కడ పండుతాయన్నమాట. కాఫీ, రబ్బర్, కోకోనట్, టీ అండ్ స్పైసెస్. అండ్ అల్యూవియల్ సాయిల్ వచ్చేప్పుడు మళ్ళీ ఇక్కడ సాయిల్ చాలా ఫెర్టైల్గా ఉంటుంది కాబట్టి చాలా రకాల పంటలు పండుతాయంట. రైసు, వీటు, మైస్, షుగర్ కేన్, ఆయిల్ సీడ్స్ అండ్ వెజిటేబుల్స్. అల్యూవియల్ సాయిల్లో మట్టి చాలా ఫెర్టైల్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా మనం చాలా పంటలు పండుతాయండి. రైసు, వీటు, మైజు, షుగర్ కేన్, ఆయిల్ సీడ్స్ అండ్ వెజిటేబుల్స్. ఒకసారి మనం రికాప్ చేసుకుందాం. టైప్స్ ఆఫ్ సాయిల్. బ్లాక్ సాయిల్, కలర్ వచ్చి బ్లాక్ కలర్, క్యారెక్టర్ వచ్చి హై ఎబిలిటీ
టు రిటైన్ మాయిశ్చర్, మట్టి చాలా తేమగా ఉంటే ఎప్పుడు కూడా ఇది ఫెర్టైల్గా ఉంటుందట. వీటిని కూడా ఎక్కువ అబ్జర్వ్ చేసుకోగలుగుతుందట. ఏ స్టేట్స్లో ఉంది అంటే మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, డెక్కన్ రీజియన్లో కూడా చాలా వరకు ఇది కవర్ అయి ఉంటుందంట. ఈ సాయిల్ క్రాప్స్ గ్రోన్ ఇన్ దిస్ సాయిల్ కాటన్, గ్రౌండ్నట్, మిల్లెట్స్, ఆయిల్ సీడ్స్, రైస్ అండ్ వీట్ ఇక్కడ పండే పంటలు. And next one, red soil, red in color, not very fertile. So, but we add manure, it is fertile. Okay, it is found in Tamil Nadu, Maharashtra, Jharkhand, Odisha, and Andhra Pradesh. Crops grown in this soil: Bengal gram, green gram, cashew seeds, etc. And third one, mountain soil. It is brown in color. It is rich in humus. It is found in the states of Himachal Pradesh, Ladakh, Jammu and Kashmir, etc. Crops grown in this soil: apple, pear, peach, and palm. And next one, desert soil. It is light brown in color. Character is sandy, cannot hold much water. It is found in the states of Rajasthan and Gujarat. Crops grown in this soil are barley and millets. And next one, laterite soil. It is found in rusty red. Porous, it is character porous in nature. Found in western Ghats and parts of Tamil Nadu. Crops grown here: coffee, rubber, coconut, tea, and spices. And alluvial soil, reddish brown in color. It is very fertile soil, found in the states of northern and coastal plains of India. Crops grown here: rice, wheat, maize, sugarcane, oil seeds, and vegetables. ఓకేమ్మా, మన టేబుల్ ఎంత వచ్చింది మీకు టెక్స్ట్ బుక్ ప్రాక్టీస్ జోన్లో ఉంది. నేను మీకు ఫోటో పెడతాను, కంప్లీట్ చేసుకోండి. ఓకేనమ్మా.